వస్తుంది అనుకున్న ఉద్యోగం పోయిందండి. కన్ఫామ్గా సెలెక్ట్ అయిపోతాను అనుకున్నారు, రిజెక్ట్ అయిపోయారు. బహుశా ఒక పెళ్లి చూపులు జరిగిందేమో, రిజెక్ట్ చేశారేమో. బహుశా ఏదో ఒక ప్రణాళిక వేసుకున్నారు, అంత ఫ్లాప్ అయిపోయింది. కానీ నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని నమ్మే వ్యక్తివైతే నువ్వు అంటావు, దేవుడు ఇది నాకు వద్దనే, మంచిది కాదనే తీసేశాడని. హల్లెలూయా. మన భవిష్యత్తు మనకు తెలియదండి, కానీ మన భవిష్యత్తు దేవునికి తెలుసు. మనం దగ్గర వరకు ఆలోచిస్తాం, కానీ దేవుడు మన జీవితకాలం అంతటికి మనకి ఏది మంచిదో అదే ఆయన ఏర్పాటు చేసే దేవుడు. నువ్వేవి కోల్పోయావని నీకు బాధ ఉందో, ఫలానా వ్యక్తిని ప్రేమించానండి కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమందిలో ఆ బాధ ఉంటుంది. మేము ఇంతకాలము ప్రేమించుకొని మాట్లాడుకొని తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఇంకా సెట్ చేసుకుందాం అనుకొని సమయానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. లేకపోతే ఫలానా అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిన, ఏం పర్వాలేదు, అంతా నీ మేలు కొరకే. హల్లెలూయా. నీ ఇష్టం జరగకపోతే నువ్వు ఎక్కువ స్తుతించాలి దేవుణ్ణి, ఎందుకంటే నీ ఇష్టం నీకు నష్టం, కానీ దేవుని ఇష్టం నీకు శ్రేష్టం. హల్లెలూయా.